మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పర్యటనతో ఇక్కడ గోకులం గ్రాండ్ దగ్గర జన సందోహంతో నిండిపోతుంది. కార్యకర్తలు, ఇటు జనసేన నాయకులు భారీ ఎత్తున ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే మనం తెలుసుకుందాం, మొట్టమొదటిసారిగా నాగబాబు గారికి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టడం పట్ల, అదే విధంగా నాగబాబు గారు ఎమ్మెల్సీగా రావడం పట్ల జనసేన నాయకుల స్పందన అడిగి తెలుసుకుందాం. ఇక్కడ సోరవరపు సురేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి నాగబాబు గారు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి పిఠాపురం రావడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? అలాగే మీ సుమన్ వారు కూడా ఈ రోజు మా అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ గారు, మా సెక్రటరీ గారు ఎమ్మెల్సీ ఇచ్చిన నాగబాబు గారిని పిఠాపురం రావడం జరిగింది. ఆయన మొట్టమొదటి నిన్న మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మాకు పిఠాపురం ఎమ్మెల్సీగా ఈవేళ అఫీషియల్గా కూడా ప్రతి విషయంలో కూడా ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన పిఠాపురం నుంచి జరగడం జరిగింది. ఈ పిఠాపురం నాగబాబు గారు ఈవేళ నుంచి చూసుకోండి, మీరు రాబోయే రోజుల్లో ఎంత డెవలప్ అవుతుంది అనేది ఇంతవరకు కూడా అయిన 10 నెలలు కూడా ప్రమాణ స్వీకారం చేసిన 10 నెలల నుంచి కూడా 100 కోట్ల పైన తీసుకొచ్చారు. ఇంక రాను మాకు అధికారంగా కూడా ఈవేళ ఎమ్మెల్సీ నాగబాబు గారు రావడం, వీళ్ళంతా చేయడం, ప్రతి నెలకి 2-3 సార్లు వచ్చి ఆయన ప్రతి విషయంలో కూడా ఏ విషయాన్ని కలెక్ట్ చేసుకుని అంత డెవలప్మెంట్ చేస్తారనే ఉద్దేశంతో ఆయన ఇవాళ రావడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గం ఈవేళ రేపు కూడా అంతా చాలా ఓపెనింగ్లు పెట్టడం జరిగింది. గత 10 నెలల నుంచి జరిగే డెవలప్మెంట్ అంతా ఈ రోజు ఆయన చేతుల మీదుగా చేస్తున్నారు. కొంతమంది తెలియని వ్యక్తులు రకరకాలుగా అనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు, ఏం చేయట్లేదండి. కనిపించకుండానే సాఫ్ట్వేర్ నీళ్ళు ఈవేళ 100 కోట్లు ఇచ్చారు. ఆ 100 కోట్లు కూడా ఈ వేళ మీకు ప్రత్యేకంగా మీ అధికారికి ఎక్కడ చెప్పలేదు. ఈ వేళ మా నాగబాబు గారు ప్రతి విషయం కూడా మీకు అధికారి ఎమ్మెల్సీగా మా ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన ప్రారంభించుకుంటారని, రాబోయే రోజుల్లో కూడా ఆయన మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఉద్దేశం డెవలప్ చేస్తారని మీ వీడియో ద్వారా తెలియదు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ లాజర్ బాబు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి నాగబాబు గారు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి రావడం జరిగింది. ఆయన ఎన్నికల సమయంలో ఆయనతో కూడా సత్యమంలో చాలా కష్టపడ్డారు. ఎలా అనిపిస్తుంది ఆయన రావడం పట్ల? ఆయన రావడం, ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఇవ్వడం, మరి పిఠాపురాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి కార్యక్రమంలో ముందుండి ఈ యొక్క పిఠాపురం ప్రజలకు అండగా ఉంటారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం. మాకు ఎంతో డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఈ జనసేన పార్టీలో మరి ఎస్సీ డైరెక్టర్ గా నన్ను, మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటిది ఇప్పుడు వచ్చి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎస్సీలకు ఎవరికి అవ్వలేదు. ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్సీలు కూడా ఇచ్చారు. ఆ ఘనత ఎస్సీలందరూ కూడా గర్వించదగ్గ విషయం. మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎస్సీ వాళ్ళకి ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఘనతని, ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటామని తెలియజేసుకుంటున్నాం. జై